హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్. స్వాధ్యాయంలో భాగంగా ఆత్మాయనం ఆత్మ యొక్క ప్రయాణం గురించి గత 5 వీడియోస్ అంటే ఎపిసోడ్స్గా పార్ట్స్ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు పార్ట్ 6 అండి, ఆస్ట్రల్ ప్రపంచం. లాస్ట్ వీడియోలో మనము మానవ ప్రపంచం గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ఆత్మతో అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది, అది బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అన్నమాట. అసలు ఈ మానవ జన్మ తీసుకోవడానికి ముందు ఏమేమి ఉంటాయి, ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, అలాగే మనుష్య సామ్రాజ్యము, మనుషుల నుంచి దైవ సామ్రాజ్యము, ఇలా మనకి 5 సామ్రాజ్యాలు ఉంటాయి. అలాగే ఈ ఆత్మ అంటే ఈ శరీరము అద్భుతమైన అనుభవం పొందడానికి వచ్చింది ఈ భూమి మీద. అలాగే ఉన్నత లోకాలు ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది మనకి ఈ యొక్క రైటర్కి ఒక గురువు అనే వ్యక్తి వచ్చి చెప్పడం జరుగుతుంది. సో మరి వెళ్ళిపోదామండి. ఆస్ట్రల్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియచేస్తున్నారు. ఆస్ట్రల్ భూమికలో పరిస్థితులు ఎలా ఉంటాయో నేను నీకు టూకీగా చెప్పడం మొదలుపెట్టాను. అదే ఈవేళ కొనసాగిస్తాను. రోమ్లోని ఉన్నత చర్చి టూకీగా చెప్పేది ఏంటంటే, పరమ దుర్మార్గులు చనిపోయాక శాశ్వత నరకంలోకి పడిపోతారని, గొప్ప మహనీయులు చనిపోయాక వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారని, మరి మంచివాడు మరి చెడ్డవాడు కానీ సాధారణ మానవుడు పర్గేటరీ అనబడే మధ్యస్థితిలో కొద్ది కాలమో ఎక్కువ కాలమో ఉండిపోవలసి వస్తుందని, అక్కడ ఆ వ్యక్తుల్లోని లోపాలు తొలగించబడతాయని నేను నీకు ఇదివరకే చెప్పాను కదా. శాశ్వత నరకం అనేది లేనే లేదు, అసలు ఉండడానికి అవకాశమే లేదు. పరిమితమైన కారణానికి అపరిమితమైన ఫలితం ఉండదు కదా. అయితే ఈ నరక భయంతో ఆస్ట్రల్ భూమికలోకి అడుగుపెట్టిన వాళ్లకు ప్రారంభ దశ చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఇందాక గొప్ప మహనీయుల గురించి చెప్పుకుని దానికి కొద్దిపాటి వివరణ చేర్చుదాం. స్వర్గ ప్రపంచం అనే పరిస్థితి ఉంది. చాలా కొద్ది మంది గొప్ప మహనీయులు మధ్యస్థ ప్రపంచం నుంచి చాలా త్వరితంగా దాటిపోయి ఆస్ట్రల్ ప్రపంచం దాటి నేరుగా మనోమయ ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తమ పరిణితిని కొనసాగిస్తారు. ఎక్కువ శాతం మనుషుల్లో స్వర్గానికి వెళ్ళటమో లేక నరకానికి వెళ్ళటమో అనే ప్రశ్న ఉదయించదు. వాళ్ళ పురోగతి విధానం 2 పరిస్థితులు గుండా పోవటం ద్వారా జరుగుతుంది. వాటిలో నిమ్న స్థితినే పర్గేటరీ అంటాము. ఈ పర్గేటరీతోనే నేను ఇవాళ మొదలు పెడతాను. రోమన్ క్యాథలిక్ వారి పర్గేటరీ ఒక మధ్యస్థ పరిస్థితి. ఈ పర్గేటరీలో బాధాకరమైన పద్ధతి ద్వారా దీన్నే నిప్పుల్లో వేసి కాల్చటంతో పోలిస్తారు. మనిషిలోని లోపాలు తొలగించబడతాయి. ఈ సిద్ధాంతంలో చాలా నిజం ఉంది. అయితే ఈ స్థితి దేనికోసం ఉందో అంటే పాఠాలు నేర్చుకోవలసిన దశ ఇక్కడ ఉంటుంది. దానిలోని గొప్పతనాన్నంతా తీసి అవతల పారేస్తూ హాస్యాస్పదమైన సిద్ధాంతాన్ని ఒకదాన్ని చేర్చారు. అదేంటంటే, డబ్బు ఖర్చు పెడితే మనిషి ఈ పరిస్థితిని దాటుకొని పోగలుగుతాడు అని. ఇటువంటి వ్యవహారానికి అవకాశమే ఉండదు. ఎన్ని వేల పౌండ్లు ఖర్చు చేసినా కూడా మనిషి చనిపోయాక ఏదైతే జరగవలసి ఉంటుందో దానిలో పిసరంత తేడా కూడా ఉండదు. బ్రతికుండగా ఈ భూమి మీద చట్టాలను తప్పించుకోవడానికి మనిషికి డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాక మాత్రం డబ్బు ఎటువంటి విలువ ఉండదు. అతని పేరు చెప్పి అతనికి ఏదో మేలు జరుగుతుందని అతని స్నేహితులు బంధువులు ఈ లోకంలో ఖర్చు చేసే డబ్బంతా శుద్ధ దండగా, డబ్బు ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చగలదు అని చెప్పటం నాకు చాలా హాస్యాస్పదంగా కనబడుతూ ఉంటుంది. డబ్బులు ఇచ్చి భూమి ఆకర్షణను మార్చలేవు. క్యాండిల్స్ వెలిగించి ప్రార్థన చేసి మొక్కులు మొక్కి ఇలాంటి లంచాలతో దైవ న్యాయాన్ని మార్చలేవు. కోరిక అనేది కేవలం భౌతిక శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు. సిద్ధాంతపరంగా కూడా అది కోరిక అంటే కామం అంటే కోరిక అనమాట. వాహకానికి చెందినది. కామవాహక కార్యకలాపాల్లో ఇది ఒకటి.
ఆస్ట్రల్ భూమికి ఉన్న ఆస్ట్రల్ ప్రపంచం, భూమిక అంటే ప్రపంచం అనమాట. ఆస్ట్రల్ భూమికకు ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటంటే కామ భూమిక, ఉద్విగ్న భూమిక. ఈ భూమికల్లో కోరికలు, ఉద్విగ్నతలు కొంచెం కూడా పలచబడకుండా నిఖార్సుగా ఉంటాయి. ఆ కోరికలు ఇక్కడ పూర్తి బలం పుంజుకొని ఆ మనిషిని పీకుతూ ఉంటాయి. నిలవనివ్వవు. ఆ మనిషి భౌతిక శరీరంలో ఉండగా ఆ కోరికను కేవలం 100వ వంతు మాత్రమే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అది ఇంతై వటుడింతై అన్నట్లు విశ్వరూపం ధరించి తన పూర్తి బలాన్ని చూపిస్తుంది. ఆ బాధ, యాతన కాదని ఎవరనగలరు. కానీ ఆ మనిషి శిక్షకు గురి అవుతున్నాడని కూడా చెప్పలేము. ఈ జరిగిందంతా దేని వలనంటే కారణం, పరిణామం అనే ధర్మం ఇక్కడ అమల్లోకి వస్తుంది. విత్తిన విత్తనం ఫలితాన్ని తాను ఇప్పుడు పొందుతున్నాడు. అంటే ఏదైతే తను విత్తాడో అదే ఫలితం పొందుతాడు. అయితే అతన్ని ఎవరూ శిక్షించటం లేదు. తనలో ఒక కోరికను నిలుపుకున్నాడు. అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆ బాధను అనుభవించే కాలం అతనికి ఎంతకు తరగనట్లు అనిపిస్తుంది. చిరకాలం అనుభవిస్తున్నట్లే ఉంటుంది. నిజానికి అతను అనుభవించేది కొన్ని రోజుల పాటు మాత్రమే, లేదా కొన్ని వారాల పాటు, లేదా కొన్ని నెలల పాటు మాత్రమే. ఊహల్లో తన కోరికను చాలా పరిమితంగా మాత్రమే తీర్చుకోగలుగుతాడు. త్రాగుడును ఆలోచన రూపంలో ఏర్పాటు చేసుకొని త్రాగుతున్నట్లు ఊహించు ఉంటాడనమాట. ఆ ద్రవం రుచిని కూడా ఊహించుకోగలుగుతాడు. కానీ దాన్ని త్రాగినందువల్ల భూలోకంలో తాను ఎలాంటి ఇంద్రియ ఆనందాన్ని పొందేవాడో అలాంటి ఆనందం ఫలితం మాత్రం ఇక్కడ రాదు, ఇతనికి రాదు. ఆ ఇంద్రియాల ఆనందానికి తాను అతి సమీపంగా అంటే పోగలిగిందల్లా ఎలాగంటే త్రాగుబోతులు త్రాగుతున్న ప్రదేశాలకు వెళ్ళి ఆల్కహాల్ పొగలను ఆస్వాదిస్తూ దానివల్ల బహుకొద్దిపాటి తృప్తిని పొందుతారు. ఎక్కువేమీ పొందలేడు. అయితే భౌతిక శరీరంలోని ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ విధంగా పొందగలుగుతాడు. ఆ తృప్తి తీరకపోవడం వల్ల అది అతనికి నరకం అనిపిస్తుంది. కనుక అతను తన అనుభవాలను చెప్పదలుచుకుంటే తీసుకెళ్ళి నరకంలో పడేశారు అనే చెప్తారనమాట. అంటే ఇక్కడే మనకి నరకం, స్వర్గం అన్న మాటలు వినిపిస్తాయి. అంటే నరకం అంటే ఏమీ లేదు. అంటే ఇతను పడిన బాధనే తను బాధపడితే నరకము, సంతోషపడితే స్వర్గము. ఇక్కడ అదే చెప్తుంటారు. చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. అది అతనికి శాశ్వత నరకంగా తోస్తుంది. వచ్చిన బాధల్లా ఏమిటంటే ఇటువంటి వాడికి ఎవ్వరూ సహాయం చేయలేరు. అంటే ఇటువంటి అనుభవం అతనికి రాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. ఎవరి అనుభవాలు వాళ్ళవే. అంటే ఎవరికి ఆకలేస్తే వాళ్ళే ఎలా తింటారో అలాగే ఎవరి అనుభవం వారిదే, ఎవరి పాఠాలు వాళ్ళవే. ఇతరులు చేయగలిగిందల్లా ఏమిటంటే జరుగుతున్న దానిని, అందుకు కారణాన్ని అతను జాగ్రత్తగా వివరించడమే. ఆ బాధ నుంచి బయటపడాలి అంటే అతను చేయవలసింది ఏంటంటే ఆ కోరికను వదిలించుకోవడం అని. అలా వదిలించుకోనంత వరకు ఆ బాధ కొనసాగుతూనే ఉంటుంది. అతనికి అంటే తను వదిలించుకుంటేనే ఆ బాధ తన నుంచి దూరం అవుతుందని చెప్పాలి. చెప్పడం వరకే మన అక్కడ అనమాట. అలా ఇప్పుడు కాకపోతే మరి కొంతకాలానికైనా అతను వాస్తవాన్ని గ్రహిస్తాడు. దాంతో పర్గేటరీ యాతనా దశ అంతరిస్తుంది. ఎప్పుడైతే తను గ్రహించగలుగుతాడో ఆ దశ అన్నది పూర్తి అవుతుంది. పర్గేటరీ అని దేన్నైతే పిలుస్తున్నావో ఆ పేరు దానికి బాగానే సరిపోతుంది. ఇది ఆస్ట్రల్ ప్రపంచంలోని నిమ్న భూమికలలో ఉంది. ఈ పర్గేటరీ అనేది ఒకనొక చైతన్య స్థితి. ఇక్కడ శుద్ధి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మనిషి చనిపోగానే వెంటనే వెళ్ళే భూమిక ఇది. ఈ భూమికలో మనిషి కళ్ళకు గ్రుడ్డి పొరలు కమ్మేలా చేసిన తక్కువ రకం కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ పొరలు తొలగించబడతాయన్నమాట. ఈ తక్కువ రకం కోరికల వల్లనే మనిషి తన కోరికల శరీరానికి ఎల్లకాలం బుద్ధుడైపోతూ ఉంటాడు. అంటే ఎల్లకాలం బద్ధుడైపోతూ ఉంటాడనమాట. కోరికల వల్ల మరి ఏం చేస్తామండి? కోరికల వల్ల ఎక్కువ ఏమవుతారు?
మరి దానికి వశమైపోతారు కదా! దానికి బద్ధుడైపోయి ఉంటారని చెప్పేసి చెప్తారు. పరిణితి క్రమంలో అతను ఉన్నత స్థాయి భూమికల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అతను అలా వెళ్ళాలి అంటే కొన్ని ప్రదేశాల గుండా అతడు దాటుకొని పోవలసి ఉంటుంది. ఆ ప్రదేశాల్లో అతను కొన్ని యాతనలకు గురవుతాడు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అతను ఇతరుని ఎలా అయితే యాతన పెట్టాడో, ద్రోహం చేసి, క్రూరత్వం చూపి పెట్టిన యాతనలుంటాయి కదండీ! ఆ ఫలితం అటువంటి యాతనే అతను గురవుతాడు. అలా యాతనలతో కాలం గడిచేసరికి అతనికి నిజాయితీ, న్యాయం, సహనం మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి అర్థమవుతుంది. పాఠాలు నేర్చుకుంటాడు. ఇలా పాఠాలు నేర్చుకున్నాక పై భూమికలకు కదిలిపోతాడు. తర్వాతి జన్మలోకి వెళ్ళేసరికి పాపం నుంచి విముక్తుడైపోయి ఉంటాడు. అయితే తిరిగి అటువంటి పాపాలకే ఒడిగట్టే బుద్ధి అతనిలో ఇంకా అలాగే ఉండవచ్చు. ఆ జన్మలో అతను చేసే ప్రతి పాపపు పని తన స్వేచ్ఛ సంకల్పంతోనే చేసింది అవుతుంది. చేసిన పాపాలను చాలా తీవ్రంగా అనుభవించి పాఠం పూర్తిగా నేర్చుకొని ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తించినా తాను మాత్రం సహనంతో ఉంటూ ఇతరులకు మంచి చేయాలన్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకునే వరకు ఆ ఆత్మ బ్రతికుండగా పాపాలు చేస్తూ చనిపోయాక బాధలను అనుభవిస్తూనే ఉంటుంది. కొన్ని శాశ్వత ధర్మాలు స్థాపించబడ్డాయి. వాటిని యథాతథంగానే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ప్రకృతి ధర్మాలనేవి లేకపోతే మనం చాలా అరాచక పరిస్థితుల్లో పడిపోతాం. దేని మీద ఆధారపడడానికి కూడా లేకుండా పోతుంది. అయితే ప్రకృతి ధర్మాలు అనేవి ఉన్నాయి. నిజంగానే అవి దైవ సంకల్పం వెళ్ళబుచ్చిన ధర్మాలు. పర్గేటరీలో ఏం జరుగుతుందో నీకు ఉదాహరణగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సర్వసాధారణంగా తొలి ఉదాహరణగా తీసుకునేదే అందరికీ తేలిగ్గా అర్థమయ్యేది త్రాగుడకు విపరీతంగా బానిస అయిపోయిన వ్యక్తి విషయం. అంటే త్రాగుబోతు ఉదాహరణ. త్రాగుడు వల్ల నష్టాలు ఏమిటో మనందరికీ తెలుసు. త్రాగుడు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా పెళ్ళాం, బిడ్డల్ని పస్తు నుంచి ఎన్నో నేరాలకు కూడా పాల్పడుతూ ఇదంతా కేవలం ఆ త్రాగుడు వల్ల ఆనందాన్ని పొందాలన్న తాపత్రయం కోసం. ఇటువంటి వాళ్ళు ఎంతమంది గురించో మనం విని ఉన్నాం. మనిషి త్రాగేది కేవలం దాహం తీర్చుకోవడానికే. అయితే చనిపోయిన తర్వాత త్రాగకూడదు కదా! ఎందుకంటే ఆస్తుల ప్రపంచంలో ఆకలి, దప్పులు ఉండవు కదా! మనిషి త్రాగేది దాహం తీర్చుకోవడానికి కాదు. ఏదో ఒక ఫలానా ఆనందానుభూతిని పొందాలి అన్న వెర్రితో ఇతను బ్రతికుండగా దేనికైనా తెగించేలా చేసిన ఆ వెర్రి చనిపోయాక మరింత బలం పుంజుకుంటుంది. అయితే ఇప్పుడు భౌతిక శరీరం లేదు కాబట్టి ఆ ఆనందాన్ని తృప్తిగా పొందే అవకాశం ఇప్పుడు అతనికి ఉండదు. ఇక లోబి విషయానికి వద్దాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తాగుబోతు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు లోబి ఈ భూమి మీద ఉండగా బంగారాన్ని తెగ కూడబెడతాడు. రెండో కంటికి తెలియకుండా దాచిపెడతాడు. బ్రతుకుండగా ఆ దాచిపెట్టిన నిధి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు నాణాలు ఆ నోట్ల కట్లను తడిమి చూసుకుంటే ఆ నాణాలు తన వ్రేళ్ల మధ్య నుంచి జారి కింద డబ్బుల గుట్ట మీద పడుతుంటే అతనికి కలిగే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అంతా నాదే, ఇదంతా నాదే, నేను తప్ప ఎవ్వరు దీన్ని ముట్టుకోరాదు అని అతడు ఆనందంతో అరిచే దృశ్యం కళ్ళ ముందుకు తెచ్చుకోండి. అటువంటి వాడు చనిపోయాక పైలోకాలకు పోయి అక్కడి నుంచి క్రిందకు చూస్తే తాను భూమి మీద ఉండగా దాచిపెట్టిన నిధిని ఎవరో కనుక్కొని దాన్నంతా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటే చూసి అతని ఆత్మ పడే క్షోభను గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. చచ్చిపోయాక కొంతకాలం పాటు ఆ నిధి దాచిన ప్రదేశంలో తచ్చాడినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ నిధి వేటగాళ్లను మరోవైపుగా మళ్లించి ఉండవచ్చు. తన ప్రభావంతో దాని వాసనే వాళ్లకు సోకకుండా చెయ్యాలని శతవిధాలా ప్రయత్నించవచ్చు. కానీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు తాత్కాలికంగా తన స్థాయిలోనే ఉంటారని కాబట్టి వాళ్ళకు ఆ సమయంలో తాను చెప్పదలుచుకున్నదన్నీ చెప్పవచ్చనని అసలు అటువంటి పద్ధతి ఒకటి ఉందని అతనికి తెలియదు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇటువంటి సంభాషణలు మర్చిపోతారు.
కాబట్టి అతని ప్రయత్నాల ప్రభావం వల్ల వాళ్ళ మీద ఉండదు. మరోసారి గుర్తు చేస్తున్నాం, అతన్ని ఎవ్వరూ శిక్షించటం లేదు. మితిమీరిన తన లోభత్వం వల్ల, అత్యాశ వల్ల తానే బాధపడుతున్నాడు. ఆనందాన్ని పొందాలి అనుకుంటే మాత్రం పక్కా భౌతిక విషయాల నుంచి అతను దూరంగా తొలగవలసి ఉంటుంది. సాధారణంగా కనిపించే మరొక కేసు విపరీతమైన అసూయ. అసూయ పరుడిది. ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. నిజానికి అతనికి కావలసింది ఏంటంటే ఆ వ్యక్తి శరీరం. ఆత్మ తన చెప్పు చేతల్లో ఉండాలి. తనకు వ్యక్తిగత సంతృప్తిని కలిగించాలి. నిజంగా ఎవరైనా ప్రేమించే వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఆ అవతలి వ్యక్తిని అందరూ మెచ్చుకోవాలని, అందరి దృష్టిని ఆ వ్యక్తి ఆక్రమించాలని కోరుకోవాలి. కానీ ఈ అసూయపరుడు ఇలా కోరుకోడు. బ్రతుకున్న కాలంలో అసూయతో ఉన్నాడు కాబట్టి చనిపోయాక కూడా అసూయపరుడుగానే ఉంటాడు. తాను ప్రేమించాను అనుకుంటున్న దానిని ఇతరులను సమీపిస్తున్నారని వేగిపోతూ, అటువంటి వాళ్ళను ద్వేషిస్తూ, వాళ్ళ మీద తన ప్రభావాన్ని చూపించాలని అన్ని విధాలా ప్రయత్నిస్తూ అలా కుదరకపోవడం వల్ల భంగ పడుతూ అనవసరంగా హింసను అనుభవిస్తూ ఉంటాడు. అసూయపరులైనందుకు వాళ్లను ఎవ్వరూ శిక్షించటం లేదు. వాళ్ళు తమ తెలివి తక్కువతనానికి ఫలితాలను అనుభవిస్తున్నారు. కర్మ సిద్ధాంతం లేదా కారణ పరిణామ సిద్ధాంతం అక్కడ పనిచేస్తుంది. అది ఎవరికీ లొంగనిది. ఎవరైనా వాళ్ళకు సహాయం చేయదలుచుకుంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంటే వాళ్ళకు సలహా ఇవ్వడం, వాళ్ళెంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు తెలియచెప్పాలి. తమ ప్రేమ నుంచి స్వార్థాన్ని తొలగించడం ద్వారా ఏ ఇతర ఆత్మను, శరీరాన్ని మన సొంతం అనుకోవడానికి వీల్లేదని గ్రహించాలని, తద్వారా మాత్రమే శాంతి లభిస్తుందని వాళ్లకు తెలియచెప్పాలి. సో మాస్టర్స్, మరి విన్నాం కదా. ఇప్పుడు ఒక తాగుబోతు ఉదాహరణ తీసుకున్నాము, ఒక లోబి ఉదాహరణ తీసుకున్నాము, అలాగే అసూయ. ఇవన్నీ కూడా చెప్తున్నది ఏంటంటే చనిపోయిన తర్వాత ఏదైతే భూమి మీద తను పొందాడో అదంతా కూడా పైకి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన అంటే ఏ భావాలతో ఉన్నాడో అవి కొంచెం ఉంటాయి. ఎప్పుడైతే తను బాధపడుతూ ఉంటే దాన్ని నరకంగా, తను అవన్నీ ఇదంతా కాదు దాని నుంచి రియలైజ్ అయ్యి అదంతా తెలుసుకొని ఇది అసలైంది కాదు అని ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో అదే ఒక స్వర్గంగా, అక్కడి నుంచి మళ్ళీ వేరే దశకు చేరుకోవడం జరుగుతుంది. బాధపడుతున్నంత వరకు అక్కడ ఒక దశలా ఉంటుంది అన్నమాట. ఆ భూమికలో ఉంటారు. ఎప్పుడైతే ఆ బాధపోయి ఆనందాన్ని పొందారో మళ్ళీ నెక్స్ట్ దశకి చేరుకుంటారని మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము. మరి పార్ట్ 6లో మిగతావి చెప్పుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.